హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పండుగారం పచ్చడితో పప్పు. చాలా టేస్ట్గా ఉంటుందండి. తెలియని వాళ్ళు ఖచ్చితంగా ఇది ఒక్కసారి చేసి చూడండి. తెలిసిన వాళ్ళైనా నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈరోజు ఎట్లనో చూసేద్దాం రండి. దానికోసం ఒక గిద్దె కందిపప్పును తీసుకున్నాను. దాన్ని నీట్గా వాష్ చేసేసాను. దానికోసం పండుగారి పప్పు కోసం 2 టమాటాలు, 2 ఆనియన్స్, 1 స్పూను పండుమిరపకాయ పచ్చడి నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకుంటాను. కందిపప్పు నీట్గా వాష్ చేసుకున్నాను. దాంట్లోకి 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, కట్ చేసుకున్న ఉల్లిపాయ, కట్ చేసుకున్న టమాటో. మనం సంవత్సరం మొత్తం నిల్వ పెట్టుకుంటాం కదండి పండుమిరపకాయ పచ్చడి. దాన్ని 2 స్పూన్స్ వేస్తున్నాం ఒక గిద్దెలోకి. దీన్ని ఒక 3 or 4 విజిల్స్ వచ్చిన దాకా గ్యాస్ మీద పెట్టేసుకుందాం. 3-4 విజిల్స్ వచ్చిన దాకా గ్యాస్ మీద పెట్టేసుకుందాం అండి. ఈ పండుమిరపకాయ పచ్చడితో పప్పుని ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది చేసేసిన తర్వాత దీన్ని 3-4 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆపేసి తిరగమాత వేసుకుందాం. స్టవ్ వెలిగించుకుంటున్నానండి. హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. 3 or 4 విజిల్కి ఉడికేస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. చూసేద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, విజిల్ వస్తున్నాయి. ప్రెషర్ మొత్తం పోయిందండి. పప్పు చూడండి ఎంత చక్కగా ఉడికిందో. వెనిపేసుకుందాం. సరిపడంత ఉప్పు వేసుకొని వెనిపేసుకుందాం. బాగా కలిపేసుకోవాలండి. బాగా ఎనుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకొని తిరగమాత వేసుకుందాం. కళాయిని బాగా హీట్ చేసుకుందాం. కళాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ కావాలి. నూనె కూడా హీట్ కావాలి. నూనె హీట్ అయిందండి. తిరగమాత దినుసులు వేసుకోవాలి. ఆవాలు, కొంచెం జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు, ఎండుమిరపకాయ, దంచుకున్న ఎల్లిపాయ, కొంచెం కరివేపాకు, కలర్ వచ్చిందాక వేగాలి. తిరగమాత వేగిందండి. ఇప్పుడు ఎనుకున్న పప్పుని దీంట్లో వేసుకోవాలి. కొంచెం దీంట్లో వాటర్ వేసుకుందామండి. ఒక 2 మినిట్స్ ఇట్లనే ఉడకనిచ్చుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి పండుమిరపకాయ పచ్చడితో పప్పు. ఒకసారి చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ దెన్ వీడియోస్ ఫర్ వాచింగ్.